ఈ ఏడాది ధనుర్మాసం 2025 డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజుతో ప్రారంభమవుతుంది. అనంతరం భోగి పండగ రోజు అంటే 2026 జనవరి 14వ తేదీతో ముగుస్తుంది. 2026 జనవరి 14వ తేదీ రాత్రి 9:11 నుంచి మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతారు. వాటిలో చంద్రమానం, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సు సంక్రమణం కాగా, ధనుస్సు రాశిలో సూర్యుడుండే కాలమును ధనుర్మాసం అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కటక రాశిలో ప్రవేశించుట కర్కటక సంక్రమణం అంటారు. అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అనగా ఇది రాత్రికాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, అనగా పగలుగా భావించబడుతుంది. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిదిగా, ఉత్తరాయణమునకు ముందుదిగా అయిన ధనుర్మాసం ప్రాతకాలమున వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అని కూడా అంటారు. ఇది సాధారణంగా డిసెంబర్ 16న ప్రారంభమై జనవరి 13 లేదా 14వ రోజున భోగి పండగ రోజున ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసాన్ని పండుగ నెల అని కూడా పిలుస్తారు, ఎందుకంటే సంక్రాంతి పండగ ఈ మాసంలోనే వస్తుంది. ధనుర్మాసం యొక్క గొప్పతనం, పవిత్రత మరియు పవిత్ర మాసంలో తపస్సు చేయడం ద్వారా పొందవలసిన ప్రతిఫలాలు పంచరాత్రగమ అధ్యాయంలోని మొదటి అధ్యాయంలో కనిపిస్తాయి. 2వ అధ్యాయంలో సత్యసంధ మహారాజు కథ మరియు అతను ధనుమాస వ్రతం ఆచరించడం ద్వారా సాధించిన పవిత్రత గురించి ప్రస్తావించబడ్డాయి. 3వ అధ్యాయం దాన ధర్మాల ప్రాముఖ్యతను మరియు ధనుర్మాస సమయంలో భక్తుడు చేయగల అనేక పుణ్యకార్యాల గురించి ప్రస్తావించాయి. చివరి అధ్యాయంలో పేదలకు ఆహారం పెట్టడం గురించి ప్రస్తావన. శ్రీహరి పాదాలను చేరుకోవడానికి ఉత్తమ మార్గం ఆ నెలలో ఆకలితో ఉన్నవారికి మరియు పేదలకు ఆహారం పెట్టడమే అని చెప్పబడింది. ఒకసారి దక్షిణాయనం ముందు రోజు దేవతలు మేరు పర్వతం వద్ద సమావేశమై విష్ణువును ప్రార్థించారు. విష్ణువు కనిపించగానే వారు రాత్రి ఆసన్నమైనదని చెప్పి తమ నివాసాలకు బయలుదేరడానికి విష్ణువు అనుమతి కోరారు. అప్పుడు రాత్రి దేవి ఒక అందమైన యువతి రూపాన్ని తీసుకొని భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారం చేసింది. దక్షిణాయనం అశుభకరమైనదిగా పరిగణించబడుతుందని, ఈ కాలంలో ఎవరు మంచి పనులు చెయ్యరని, తనను విశ్వవ్యాప్తంగా తిట్టిపోస్తారని ఆమె ప్రభువును వేడుకుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి తాను తపస్సు చేయాలని నిర్ణయించుకున్నానని, విఫలమైతే తాను అపఖ్యాతి పాలై జీవితాన్ని ముగించుకుంటానని ఆమె ప్రకటించింది. కరుణామయుడైన భగవంతుడు ఆమెపై జాలిపడి దక్షిణాయనం 3 ఋతువులు అంటే ఒక్కొక్కటి 2 నెలలు అని ఆమెను ఆశీర్వదించాడు. వాటిలో మొదటి 2 ఋతువులు తమకు అత్యంత ప్రియమైనదిగా ఉంటాయి మరియు ఈ 2 ఋతువులలో అంటే 4 నెలలు కార్తీక అత్యంత ప్రియమైనదిగా, తర్వాత ఆశ్వీజ, భాద్రపద మరియు చివరిగా శ్రావణం అనే క్రమంలో ఉంటుంది. 4 నెలల్లో చేసే అన్ని పుణ్యకార్యాలు అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. అందువల్ల ఇక మీదట ప్రజలు ఈ కాలం రాక కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఇది ఆమెకు అంటుకున్న కలంకాన్ని తొలగించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానం మార్గశీర్షోహం అంటే సంవత్సరంలోని ఋతువులలో నేనే మార్గశీర్షని అని చెప్పాడు.
ధనుర్మాసం సమయంలో దేవతలు బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర కాలంలో కనీసం ఒకరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల 1000 సంవత్సరాలు భగవంతుడిని పూజించిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. తెల్లవారుజామున సరస్సులు మరియు నదులలో స్నానం చేయడానికి వేసే ప్రతి అడుగు అశ్వమేధ యాగం చేసిన పుణ్యంను ఇస్తుందని నమ్ముతారు. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో విష్ణువుడు భక్తులు పూజలు చేసి విష్ణువును పూజించాలని పండితులు చెప్తారు. ధనుర్మాసాన్ని సూర్యమాసంగా కూడా పరిగణిస్తారు. వివాహాలు, గృహప్రవేశాలు, ఆస్తి కొనుగోలు వంటి సాధారణ వేడుకలకు ఇది పనికిరాదనిగా ప్రకటించబడింది. ఎందుకంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించి మకర రాశికి వెళ్ళే కాలం ఇది. శాస్త్రాల ప్రకారం సూర్యుడు ధనుస్సు మరియు మీనంలలో బృహస్పతితో ఉన్నప్పుడు వివాహం లేదా గృహప్రవేశం వంటి అన్ని కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. ఈ సమయంలో ప్రార్థనలు మరియు దైవిక కార్యాలు మాత్రమే జరుగుతాయి. ఇది పండుగ వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇతర కార్యకలాపాల భారం లేకుండా ప్రశాంతం, ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటారు. ఈ నెలలో భక్తులు తెల్లవారుజామున సూర్య నమస్కారాలు, విష్ణువు ఆరాధన వంటి పవిత్ర కార్యాలను నిర్వహిస్తారు. భక్తులు తెల్లవారుజామున విష్ణు సహస్రనామం, పురుష సూక్తం, శ్రీ విష్ణు సూక్తం లేదా నారాయణ ఉపనిషత్తు జపిస్తూ భగవంతుడిని పూజిస్తారు. ఈ ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి 2 పూటల దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షాలు భక్తులపై ఆరోగ్యం, సంపద, ఆనందం మరియు అదృష్టంతో దీవించబడతారని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ఈ నెలలో భక్తులు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని భగవంతుడిని ప్రార్థిస్తారు. వారు పేదలకు అన్నం పెడతారు, దాన ధర్మాలు చేస్తారు మరియు గొప్ప పుణ్యం పొందాలనే కోరికతో సాధువులకు దక్షిణ సమర్పిస్తారు. ధనుర్మాస వ్రతం ఆచరించడం ఎప్పటి నుంచో వాడుకలలో ఉంది. దీనిని పావై నొంబు లేదా మార్గశి నొంబు అని కూడా అంటారు. ధనుర్మాస వ్రతాన్ని మొట్టమొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. ధనుర్మాస ప్రస్తావన బ్రహ్మాండ పురాణం, ఆదిత్య పురాణం, భాగవతం, నారాయణ సంహితలలో చూడవచ్చు. శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందడానికి గోపికలకు మొదట కాత్యాయని వ్రతం సూచించినది నారద మహర్షి. వ్రతం పూర్తయిన తర్వాత గోపికలకు తన దర్శనం ఇచ్చి వారి కష్టాలన్నిటిని తొలగించాడు. 12 మంది ఆళ్వాళ్లలో ఒకరైన ఆండాల్ తన తండ్రి పెరియాళ్వార్ సలహా మేరకు శ్రీరంగనాథునిలో ఐక్యతను సాధించడానికి పావై నొంబు నిర్వహించిందని నమ్ముతారు. ఈ కథను గోదాదేవి తిరుపావై పాసురాల అంటే శుభగీతాల రూపంలో పాడింది. ప్రేమ మరియు భక్తి స్వరూపిణి అయిన గోదాదేవి శ్రీకృష్ణుడిని ఇలా ప్రార్థిస్తుంది: ఓ శ్రీకృష్ణ, నువ్వే నా తల్లివి, స్నేహితుడివి మరియు బంధువువి. నువ్వే నాకు అన్నీ. నా బంధాలన్నీ నీతోనే ఉన్నాయి. ఈ జీవితంలోనే కాదు, అన్ని జీవితాలలో నేను నీ సహవాసాన్ని మాత్రమే కోరుకున్నాను. నీ నామాన్ని కీర్తిస్తూ, నీ మాటలను పలుకుతూ, నీ అందమైన రూపాన్ని చూస్తూ నా శరీరం, మాటలు, మనస్సును పూర్తిగా నింపాలని నేను కోరుకుంటున్నాను. చివరికి నేను నీలో విలీనం కావాలని కోరుకుంటున్నాను. దీనికి మించి నాకు వేరే కోరిక లేదు కృష్ణప్రభు. స్వచ్ఛమైన భక్తితో, తన మధుర భక్తితో గోదాదేవి శ్రీకృష్ణుడిని స్వచ్ఛమైన ప్రేమతో, శరణాగతితో పూజించింది. ఈ భాగం రంగనాథుడి పట్ల గోదాదేవి యొక్క లోతైన భక్తిని మరియు ఆయనను చేరుకోవడానికి ఆమె భక్తి సంగీత మార్గాన్ని ఎలా ఎంచుకుందో, చివరికి ఈ మార్గం కూడా ఇతరులకు మార్గనిర్దేశంగా చేస్తుంది. విష్ణు చిత్తుడు శ్రీ విల్లుపుత్తూరులోని పటపత్ర సాయి గర్భగుడిలో జన్మించాడు. తులసి తోటలో ఒక శిశువును కనుగొన్నాడు. అతను ఆ శిశువుకు గోదా అని పేరు పెట్టాడు. గోదా అంటే దండ. గోదా తన తండ్రి స్వామిని అలంకరించడానికి ఆలయానికి తీసుకెళ్లి దండలను సిద్ధం చేసింది. ఆమె ఆ దండలను సిద్ధం చేసిన తర్వాత అవి అందంగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఆమె వాటిని స్వయంగా ప్రయత్నించి తన తండ్రికి నైవేద్యం కోసం ఇచ్చేది. ఈ విషయం తెలియక విష్ణు చిత్తుడు వాటిని భగవంతుడికి సమర్పించడం కొనసాగించాడు. ఒకరోజు అతను ఆ దండలో కొంత వెంట్రుకలను కనుగొన్నాడు.
దానికి కారణం గ్రహించి జరిగిన అపరాధం గురించి ఆందోళన చెందాడు. కానీ ఆ రాత్రి ప్రభువు అతని కలలో కనిపించి గోద ధరించిన పూలదండలను తాను ఇష్టపడతానని చెబుతాడు. శ్రీరంగనాథుడిని ఆరాధించిన గోదాదేవి ఆయనను చేరుకోవడానికి 9 భక్తి మార్గాలలో సంగీత మార్గాన్ని ఎంచుకుంది. స్వయంగా ముక్తిని పొందడమే కాకుండా మనల్ని దాని వైపు నడిపించింది. ఇన్ని మాసాలలో నేనే మార్గశిరుడని ప్రకటించిన శ్రీకృష్ణుని మాటలను అనుసరించి పవిత్రమైన మార్గశిర మాసంలో ఆమె తిరుపావై శ్లోకాలను కూర్చిపాడింది మరియు దైవంతో ఐక్యత యొక్క అంతిమ స్థితిని పొందింది. విష్ణు చిత్తుడు ఆమెను ప్రభు పట్ల ప్రేమ మరియు భక్తితో కూడిన వాతావరణంలో పెంచాడు. ప్రభు పట్ల ఆమెకున్న ప్రేమ మరియు అంకితభావం యొక్క తీవ్రత ఎంతగా పెరిగిందంటే ఆమె విష్ణువు స్వరూపమైన శ్రీ రంగనాథుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆండాల్ వివాహ సమయంలో ఆల్వార్ వరుడి కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఆండాల్ తాను రంగనాథుని తప్ప మరెవరిని వివాహం చేసుకోకూడదని పట్టుబడుతుంది. విష్ణు చిత్తుడు ఆండాల్ను శ్రీరంగానికి తీసుకెళ్తాడు. శుభముహూర్తంలో భగవంతుడు ఆండాల్ను వివాహం చేసుకుంటాడు. తర్వాత ఆమె భగవంతునిలో కలిసిపోతుంది. భోగి రోజున అన్ని విష్ణు దేవాలయాలలో ముఖ్యంగా దక్షిణాదిలో గోదా కళ్యాణం భక్తితో మరియు ఉత్సాహంగా నిర్వహిస్తారు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రసిద్ధ రాజు శ్రీకృష్ణదేవరాయలు గోదాదేవి కథ ఆధారంగా ఆముక్త మాల్యద అనే ప్రబంధాన్ని రచించారు. అతను విశిష్ట దైవత్వానికి స్థాపించడానికి విష్ణు చిత్త, యమునాచార్య, కాండిక్య మరియు కేశిధ్వజ పురాణాలను పరిచయం చేశారు. గోదాదేవి రాసిన పద్యాలు కేవలం పాటలు మాత్రమే కాదు, అవి మనల్ని దైవిక చింతనకు, మన విధుల నెరవేర్పుకు వెలుకొల్పే స్పృహ దీపాల లాంటివి. ప్రతి పద్యం అమృతపు బిందువు లాంటిది. ప్రతి పద్యం చదివినప్పుడు మన మనస్సు క్రమంగా తెలియకుండానే పరమాత్ముని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. గోదాదేవి ఈ పద్యాలను అంతటి మాధుర్యం మరియు భక్తితో రచించింది. గోదాదేవి కూర్చిన పద్యాలు 30 ఉన్నాయి. వీటిలో మొదటి 5 శ్లోకాలు పరిచయాలుగా పనిచేస్తాయి. ఈ పరిచయ శ్లోకాలు తిరుప్పావై యొక్క ప్రాముఖ్యతను వివరించబడింది. వాటిలో భగవంతుడికి నైవేద్యాలు, పూజలు, గొప్ప ప్రదర్శనలు అవసరమని మరియు హృదయ స్వచ్ఛత ఉంటే ప్రభువు సంతోషిస్తాడని గోదాదేవి వివరిస్తుంది. భగవంతుని భక్తి ఆరాధన ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు పుష్కలంగా పండుతాయని, దేశం సమృద్ధిగా శ్రేయస్సుతో అభివృద్ధి చెందుతుందని కూడా ఈ శ్లోకాలు తెలియజేస్తున్నాయి. తరువాతి 10 శ్లోకాలలో గోదాదేవి తన సహచరులతో కలిసి శ్రీ రంగనాథుని సేవించడానికి వెళ్ళే దృశ్యాలను స్పష్టంగా వర్ణించారు. ఈ శ్లోకాలు పక్షులు కిలకిల రావాలు, పువ్వులు వికసించడం, ఆలయంలో చిన్న గంటలు మోగడం, అంబా అని పిలిచే దూడల కేకలు మరియు మెడలో గంటలు మోగడం వంటి ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తాయి. ప్రకృతి యొక్క ఈ మంత్రముగ్ధమైన అద్భుతమైన దృశ్యాలను ఈ శ్లోకాలలో అందంగా చిత్రీకరించారు. 15వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు గోదాదేవి మరియు ఆమె సహచరులు ఆలయాన్ని సందర్శించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఈ దైవిక అనుభవ వివరాలతో నిండి ఉంది. ఈ శ్లోకాలలో వారు రంగనాథుడిని సుప్రభాతం అర్పిస్తూ నిద్ర నుండి మేలుకొని ప్రపంచాన్ని రక్షించడానికి లేవమని కోరుతున్నారు. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుని 8 మంది భార్యలలో ఒకరైన నీలాదేవికి ఆమె ఆశీస్సులు కోరుతూ చేసిన ప్రార్థనలు కూడా ఉంది. చివరి 9 శ్లోకాలు దైవిక ఆట మరియు లొంగబాటును పూర్తిగా ప్రకటిస్తాయి. ఎటువంటి వ్యక్తిగత కోరిక లేకుండా గోదాదేవి తన హృదయాన్ని పూర్తిగా రంగనాథునికి అర్పిస్తుంది. చివరి పద్యంలో ఆమె ఫలశ్రుతిని అందిస్తూ ఈ శ్లోకాలను ఎవరు పాడిన వారు తప్పకుండా భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారని పేర్కొంది. శుభగీతాలు భక్తితో మాత్రమే నిండి ఉండవు. గోదాదేవి తన శ్లోకాలలో అసమానమైన సాహిత్య వైభవాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఆమె ముందు ఏ కవయిత్రి కూడా ఉపయోగించని అరుదైన ఉపమానాలను ఉపయోగించింది. ఇవన్నీ ఆమె లోతైన పాండిత్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పద్యాలు ధ్వనిలో అందంతో మరియు కవిత అలంకారంతో అలంకరించబడి అమృతం లాంటి చక్కెర ముద్ద వలె తీపిగా ఉంటాయి. ఈ పాశురంలో
గోదాదేవి భగవంతుని దశావతారం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని కూడా వెల్లడిస్తుంది. భగవంతుని సర్వవ్యాపక భావన ఈ శ్లోకంలో ప్రతిబింబిస్తుంది. అన్ని జీవులు పరమాత్ముని దివ్య అవతారాల వ్యక్తీకరణలే అని గోదాదేవి స్పష్టంగా ప్రకటిస్తుంది. ఈ లోతైన భక్తి మరియు శరణాగతి అనే భావన తిరుప్పావైలో వ్యక్తీకరించబడింది. ఇక్కడ భక్తులు పవిత్రమైన ప్రతిజ్ఞను పాటించడం ద్వారా విష్ణువుతో విలీనమైనట్లుగా ప్రతీకాత్మకంగా చూపబడ్డారు. తిరుప్పావైలోని శ్లోకాలు శరణాగతి మరియు ప్రేమ యొక్క ఈ మధురమైన భావంతో పొంగిపొలుతున్నాయి. గోదాదేవి తన బోధనాలు మరియు అభ్యాసాల ద్వారా జ్ఞాన మార్గాన్ని మరియు ఈ దైవిక ప్రతిజ్ఞను అనుసరించడాన్ని చూపించింది. గోదాదేవి తన పద్యాలు మరియు ప్రవర్తన ద్వారా ప్రస్తుత తరానికి, ముఖ్యంగా యువతకు లోతైన సందేశాన్ని అందిస్తుంది. గోదాదేవి నుండి యువకులు మంచి ప్రవర్తన, వినయం, దేవుని పట్ల భక్తి, స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ, ఇతరుల పట్ల అనురాగం, సంస్కృతి మరియు సంప్రదాయం పట్ల గౌరవం మరియు వాటిని ఆచరించాలనే హృదయపూర్వక కోరిక కోసం ప్రేరణ పొందాలి. గోదాదేవి జీవితం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని వివరిస్తుంది మరియు దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం మరియు భక్తి ధనుర్మాస వ్రతం యొక్క లోతైన అర్థాలలో ప్రతిబింబిస్తాయి. నేటి యువత ఈ లక్షణాలను అర్థం చేసుకోవాలి మరియు వాటిని కలిగి ఉండాలి. పాసురాల యొక్క అంతర్గత అర్థాన్ని అర్థం చేసుకొని వాటిని వారి జీవితంలో అన్వయించుకోవడం ద్వారా యువత అనేక ఆపదల నుండి, ప్రతికూల పరిస్థితులను సులభంగా నివారించవచ్చు.